హలో ఫ్రెండ్స్, ఒక అమెరికన్ కంపెనీ ప్రజలను అమరులుగా చేస్తామని హామీ ఇస్తోంది. అది కూడా బ్రతికి ఉన్న వాళ్ళకి కాదు, చనిపోయిన వాళ్ళకి. అవును, ఇది నిజం. ఇప్పటికే 500 కన్నా పైగా శవాలను మళ్లీ తిరిగి అమరులను చేస్తామని ఆ 500 శవాలను సేకరించి ఫ్రీజర్లో ఉంచారు. ఈ కంపెనీ ఈ శవాలను ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి బ్రతికించడానికి 500కు పైగా బాడీలను ఈ కంపెనీకి చెందిన నైట్రోజన్ లిక్విడ్తో నిండి ఉన్న ఛాంబర్స్లో ఫ్రీజ్ చేసి ఉంచారు. ఈ కంపెనీ పేరు క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ కంపెనీలో శామ్ ఆల్ట్మాన్, జెఫ్ బెజోస్ లాంటి కోటీశ్వరులు సైతం ఈ కంపెనీలో తమ మిలియన్ల డాలర్లు వేశారు. వరల్డ్ వార్ II జరిగిన 9 సంవత్సరాల తర్వాత దీని కథ మొదలైంది. 1954లో మొదటిసారి డాక్టర్లు మానవ వీర్యాన్ని ఫ్రీజ్ ఎలా చేయాలో కనుగొన్నారు. అది విజయవంతంగా జరిగింది. డాక్టర్లు ఫ్రీజ్ చేసిన వీర్యాలను చాలా మంది మహిళల్లో గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేసి వారికి గర్భం వచ్చేలా చేశారు. అప్పుడు ఈ విధానాన్ని క్రయో ప్రిజర్వేషన్ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఆ సమయంలో ఎవరూ కూడా ఈ విధానాన్ని కేవలం వీర్యంపైనే కాకుండా పూర్తి మానవ శరీరంపై కూడా ఉపయోగించవచ్చని ఊహించలేదు. కానీ ఈ ఆలోచన కేవలం రాబర్ట్ వెట్టింగర్కు మాత్రమే వచ్చింది. మానవ శరీరంపై కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చని ఆయన కనుగొన్నాడు. ఆయన 1962లో ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అనే బుక్ను రాశాడు. ఇందులో క్రయో ప్రిజర్వేషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. ఇందులో మానవ శరీరాన్ని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్లీ తిరిగి బతికించవచ్చని రాసింది. ఈ బుక్ లాంచ్ చేసిన తర్వాత చాలా మంది సైంటిస్టులు ఈ టెక్నాలజీపై రీసెర్చ్ ఇంకా అభివృద్ధి చేశారు. ఈ విధంగా 1966లో మొదటిసారిగా దీనిపై మానవ విచారణ చేశారు. అయితే ఈ రీసెర్చ్ లో ఒక మధ్య వయసు మహిళను ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ మహిళపై ఈ క్రయోనిక్స్ పద్ధతి విజయవంతంగా నిర్వహించారు. ఆ మహిళను ఆ నైట్రోజన్ లిక్విడ్ ఛాంబర్ లో ఫ్రీజ్ చేసి ఉంచారు. ఆ తర్వాత నుంచి ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఈ ట్రిక్ ను అభివృద్ధి చేసి అమ్మటం మొదలు పెట్టేశాయి. ఇందులో మొదటిది ఆల్కర్, అంటే ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్. రెండవది క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్. దీన్ని స్వయంగా రాబర్ట్ వెట్టింగర్ 1976లో మొదలుపెట్టారు. ఇప్పట్లో ఈ రెండు కంపెనీలు క్రయోనిక్స్ పద్ధతిపై చాలా ధ్యాసను పెట్టి పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలలో ఎంతో మంది కోటీశ్వరులు క్రయోనిక్స్ కోసం అప్లై చేస్తున్నారు. ఈ విధంగా ఈ రెండు కంపెనీలు దాదాపు 500కు పైగా మనుషుల శరీరాన్ని, అంటే చనిపోయిన బాడీలను ఫ్రీజ్ చేసి ఉంచి ఫ్యూచర్లో బ్రతికించడం కోసం ఛాంబర్స్ లో ఫ్రీజ్ చేసి ఉంచారు. వీళ్లలో 100 మందికి పైగా కేవలం వారి తల మాత్రమే ఫ్రీజ్ చేసి ఉంచారు. ఇక దరఖాస్తుదారుల విషయానికి వస్తే 74 ఏళ్ల రిటైర్డ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ అయిన స్టీవ్ లేబుల్ సైతం క్రయోనిక్స్ కోసం తన పేరును దరఖాస్తు చేశాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత తన బాడీని కూడా ఫ్రీజ్ చేసి ఫ్యూచర్లో బతికించాలని, తాను భవిష్యత్తులో మళ్లీ బతకాలని క్రయోనిక్స్ పద్ధతి కోసం ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్లో దాదాపు $100,000 అంటే 83 లక్షలు వేశాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా స్టీవ్ లేబుల్ ఈ కంపెనీకి తాను క్రయోనిక్స్ పద్ధతి కోసం దరఖాస్తు చేశాడని చెప్పారు. ఫ్యూచర్లో అంటే 200 సంవత్సరాల తర్వాత మళ్లీ తనను బతికిస్తారని బలంగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. వినడానికి విచిత్రంగా, నమ్మశక్యంగా లేని ఈ క్రయోనిక్స్ పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వాటికన్నా ముందు మానవ శరీరాన్ని ఫ్రీజ్ చేసి ఉంచే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం వీర్యాన్ని లేదా పిండాన్ని ఫ్రీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి చాలా సులభం. కానీ ఏకంగా ఒక మనిషిని, అంటే ఒక మానవ శరీరాన్ని ఫ్రీజ్ చేయాలి అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వీటికి ఎలాంటి హాని కలగకుండా ఫ్రీజ్ చేయాలి. ఎందుకంటే తర్వాత సమయంలో దాన్ని మళ్లీ బతికించాలంటే దానికి ఎలాంటి డ్యామేజ్ కలిగి ఉండకూడదు. అయితే ఇలా ఫ్రీజ్ చేసి ఉంచే ఈ టెక్నాలజీని మీరు భారతదేశంలో సైతం పెద్ద పెద్ద నగరాల్లో ఉండే హాస్పిటల్స్ లో చూడొచ్చు. చాలా హాస్పిటల్స్ లో పిండాన్ని లేదా మానవ శరీర భాగాలను ఫ్రీజ్ చేసి ఉంచుతారు. కానీ మనిషి శరీర భాగాలను, అంటే మనిషి ప్రథమ భాగాలైన గుండె, మెదడు, కిడ్నీలను ఒకేసారి మానవ శరీరంలోనే ఉండగా ఫ్రీజ్ చేయడం అంటే విశేషమనే చెప్పాలి. ఒక శాస్త్రీయ కారణం ఇక్కడ ఏంటంటే, సాధారణంగా క్రయోనిక్స్ పద్ధతిలో మనుషులు చనిపోయిన తర్వాత ఫ్రీజ్ చేస్తారని మనం అనుకుంటాం. కానీ క్రయోనిక్స్ పద్ధతులు మాత్రం దీన్ని కోమాలోకి వెళ్ళినట్టు లేదా మత్తులో ఉన్నట్టు మాత్రమే. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్ కొన్ని గంటలు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ఈ సమయంలోనే ఈ క్రయోనిక్స్ పద్ధతిని ఉపయోగిస్తారు. అలాంటప్పుడు ఆ బాడీతో సహా బ్రెయిన్ కూడా ఫ్రీజ్ అవుతుంది. అయితే బ్రెయిన్ ఫ్రీజ్ అయినప్పుడు ఆ మనిషి యొక్క నరాలు, అందులో ఉండే జ్ఞాపకాలు కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అలాంటి సమయంలో ఫ్రీజ్ చేసిన బాడీని భవిష్యత్తులో మళ్ళీ బతికించవచ్చు. ఎందుకంటే క్రయోనిక్స్ పద్ధతి ప్రకారం మత్తులో ఉన్న ఈ బాడీని మళ్ళీ బయటకు తీసుకురావచ్చు, అంటే బతికించవచ్చు అన్నమాట. చనిపోయినప్పుడు ఆ మనిషి ఎలా ఉన్నాడో అదే విధంగా మళ్ళీ బతుకుతారు. ఈ విధంగా భవిష్యత్తులో ఫ్రీజ్ చేసిన ఆ బాడీని మళ్ళీ తిరిగి బతికించవచ్చు. అయితే భవిష్యత్తులో మనకు బ్రెయిన్ను మళ్ళీ పనిచేసేలా చేసే యంత్రాలు రావచ్చు. కాబట్టి క్రయోనిక్స్ కోసం చాలా మంది కోటీశ్వరులు రిజిస్టర్ చేసుకుంటున్నారు. అయితే ఈ కోటీశ్వరులకు ఈ ప్రపంచంలోనే వైద్యం లేని వ్యాధులు ఉండటం కారణంగా వాళ్ళు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళ చావు అనంతరం క్రయోనిక్స్ పద్ధతి ద్వారా మళ్లీ బతకాలని ఈ కోటీశ్వరులు ఈ పద్ధతిని ఎంచుకుని లక్షల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి విజయవంతంగా అమలవుతుందా అంటే అవునని చెప్తున్నారు సైంటిస్టులు చాలా మంది.
ఇది నిజమవుతుంది లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే ఫ్యూచర్లో 200 సంవత్సరాల తర్వాత ఈ శవాలను నిజంగా బతికించగలుగుతారా అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు 200 సంవత్సరాల తర్వాత ఆ కాలంలో బతుకుతారా? దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.